అమెరికా ఇరాన్ల మధ్యన తొలిసారి అధికారిక చర్చలు ప్రారంభమైనాయి. అది కూడా ఇవాళే పాకిస్తాన్లో జరగబోతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుంది. సరే, పాకిస్తాన్ గొప్పగా చేసిందా, మనం అందులో జోక్యం చేసుకోలేకపోవడం వల్ల మనం చేత కాలేదా, ఇట్లాంటి పరికమాలని స్టేట్మెంట్లన్నీ పక్కన పెడితే ఇప్పుడన్నా మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకయ్యా అంటే ఇప్పుడు అవసరమైనటువంటిది యుద్ధ విరమణ. కానీ నిన్న కూడా యుద్ధ విరమణ ప్రకటన తర్వాతనే మళ్లీ దాడులు జరిగినాయి. ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద, గల్ఫ్ దేశాల మీద దాడులు చేసింది. ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద దాడి చేసింది. హెజ్బుల్లాను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ చెప్తోంది. హెజ్బుల్లాను వదిలిపెట్టాల్సిందేనని ఇరాన్ చెప్తోంది. హెజ్బుల్లాను వదిలిపెట్టడం అంటే ఇరాన్కి ఛాయిస్ ఇచ్చి ఇజ్రాయెల్ తన గొయ్యి తను తవ్వుకోవడం. అందుకెప్పుడు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉండదు. ఇజ్రాయెల్ వ్యవహారంలో అమెరికా ఏమీ పీకలేదు కాబట్టి ఏమీ జరగదు. ప్రస్తుతం ఓన్లీ హార్ముజ్ జలసంధి దగ్గర ఇద్దరం కలిసి వసూలు చేసుకుందామా, ముగ్గురం కలిసి వసూలు చేసుకుందాం అనేది అమెరికా గేమ్. అంటే ప్రపంచాన్ని దోచుకోవడంలో ఇరాన్తో కలిసి పార్ట్నర్షిప్ చేయడానికి అమెరికా సిద్ధపడుతుంది. దాని వరకే చర్చలు జరుగుతాయా, నిజంగా యుద్ధ విరమణ జరుగుతుందనేది చూద్దాం.